మోడలింగ్ రంగంలో ఉన్న సమయంలోనే యాడ్స్లో నటించి ఆ తర్వాత సినిమాలో హీరో లేదా హీరోయిన్ గా కనిపించిన వారు సినిమా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. యాడ్స్ నుంచి తమ కెరీర్ను స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాలలో సెటిల్ అయిన నటీనటులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. మరికొంతమంది సినిమాలలో సక్సెస్ అయిన తర్వాత యాడ్స్లో నటించిన వాళ్ళు కూడా ఉన్నారు. స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు దాదాపు అందరూ కూడా ఏదో ఒక యాడ్లో కనిపిస్తూనే ఉంటారు. ఒక్క సినిమా హిట్ అయితే మాత్రం వాళ్ళకు యాడ్స్ క్యూ కడతాయి. క్రికెట్ ఆటగాళ్లు సైతం యాడ్స్లో కనిపిస్తుండడం మీరు చూసే ఉంటారు. అయితే ఎన్ని కోట్ల ఆఫర్ ఇచ్చినా యాడ్స్కి మాత్రం నో చెప్తున్నారు ఈ స్టార్ హీరో మరియు స్టార్ హీరోయిన్. సినిమాల కంటే యాడ్స్లోనే ఎక్కువగా కనిపించే నటీనటులు ఉన్నారు. సినిమాల్లో నటించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క యాడ్లో కూడా కనిపించని ఈ స్టార్ హీరో మరెవరో కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్. కోట్లు ఇస్తామన్నా యాడ్స్ చేయడానికి ముందుకు రాని హీరో రజనీకాంత్. అయితే స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా కోట్ల రూపాయల ఆఫర్ వస్తున్నా ఇప్పటి వరకు ఒక్క యాడ్లో కూడా కనిపించలేదు. సినిమా హిట్ అయిన వెంటనే నటీనటులు యాడ్ చేయడానికి ఒప్పుకుంటారు. బుల్లి తెర మీద నటించే నటీనటులు అలాగే సినిమాలలో నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం యాడ్స్లో కనిపిస్తూ ఉంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లవుతుంది. ఇప్పటి వరకు రజనీకాంత్ 170 సినిమాలలో నటించారు. కానీ ఇప్పటి వరకు రజనీకాంత్ ఒక్క యాడ్లో కూడా నటించలేదు. రజనీకాంత్ తర్వాత వచ్చిన స్టార్ హీరోలు కూడా ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకుని యాడ్స్లో నటిస్తుంటే రజనీకాంత్ మాత్రం యాడ్ చేయడానికి నో అంటున్నారు. రజనీకాంత్ యాడ్స్లో నటించకపోవడంపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. వరుసగా సినిమాలలో టాప్ లో ఉన్న సమయంలోనే యాడ్స్ చేయనని ధైర్యంగా చెప్పారట. ఆ సమయంలోనే హీరో రజనీకాంత్ కు రాజకీయాల్లోకి రావాలని ఉండేదట. దాంతో అప్పట్లో ఆయన యాడ్స్ కు నో చెప్పడం జరిగింది. ఇక రజనీకాంత్ అప్పటి నుంచి యాడ్లలో నటించలేదని తెలుస్తుంది. అయితే సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే తన నటనతో, డాన్స్ తో అందరినీ ఫిదా చేసేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో సాయి పల్లవి కూడా ఒకరు. నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు కూడా యాడ్ చేయడానికి నో చెప్పేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఇదే. యాడ్స్ లో ప్రొడక్ట్స్ నేచురల్ అయితే సాయి పల్లవి చేసేదట. కానీ కాస్మెటిక్ కు సంబంధించిన యాడ్ అయితే ప్రజల ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుందని, అందువల్లే ప్రమోట్ చేయలేదంటూ ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఈ యాడ్ చేయడానికి సాయి పల్లవికి 2 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తామన్నా ఈ అవకాశాన్ని వదులుకుందట. సహజత్వానికి ప్రాధాన్యత ఇస్తూ గ్లామర్ కు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇలా రజనీకాంత్ మరియు సాయి పల్లవి యాడ్స్ కి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి ప్రస్తుతం హీరో నాగ చైతన్యకి జోడీగా తండేల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది రజనీకాంత్ మరియు సాయి పల్లవి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.